నమస్తే అండి. ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నాను. కుక్కర్ పెట్టాను, నూనె వేసాను 2 చెంచాలు. వేడెక్కిన తర్వాత షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మిగతా లవంగా అవన్నీ, గరం మసాలా సామాన్లన్నీ వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసానండి. కొంచెం ఉప్పు, పసుపు వేసాను. ఆల్రెడీ చికెన్లోను ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, నూనె అన్నీ వేసే పెట్టేశాను. బాగా ఊరిందండి. నేనని పెట్టేశాను. కొన్ని ముక్కలు వేసాను. అవి బాగా వేగిన తర్వాత నీళ్ళు వేయకుండా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టానండి. నీళ్ళు అసలు వేయలేదు. బాగా వేగనిచ్చాను ముక్కలు. నీళ్ళు వేయకుండా అలా సిమ్లో కొద్దిసేపు ఉంచాను. అప్పుడు ఓపెన్ చేసి చూశాను. ఆ చికెన్లో ఉన్న నీరుతోటే అది చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం ఒక అరగంట ముందర నానబెట్టాను. కడిగేసి 2 గ్లాసులు నీళ్ళు వేసాను. ఆ నీళ్ళు ఆతో పాటు బియ్యం వేసేసి ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, కొత్తిమీర వేసి నిమ్మకాయ చెక్క ఒక చెక్క పిండానండి. ఇప్పుడు బాగా కలిపేసి ఉప్పు చూశాను. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టానండి. మూత పెట్టేసి విజిల్ పెట్టాను. 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసి మూత తీసి చూశాను. పొడి పొడిగా వచ్చేసిందండి. ఆ వేడి మీద కాకుండా కాసేపు బాగా ఆరిన తర్వాత వడ్డించుకున్నాం. కచాంబరు, రైతు పచ్చడి చేశానండి, రైతా.